న్యాచురల్ టీత్ వర్సెస్ ఇంప్లాంట్ సపోర్టెడ్ టీత్. అంటే మనకి నోట్లో ఒకటి గాని, 2 గాని లేకపోతే ఓన్లీ ఒక సెగ్మెంట్ గాని లేకపోతే ఒక దవడ న్యాచురల్ టీత్ మన ఒరిజినల్ టీత్ ఉన్నాయి. తక్కినవి ఇంప్లాంట్ ద్వారా పళ్ళు చేయబడ్డాయి. ఇంప్లాంట్ సపోర్ట్‌తో పళ్ళు పెట్టుకుంటున్నప్పుడు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం తెలుసుకోవాల్సినవి ఏంటి? సో, దీంట్లో నేను చెప్పొచ్చేదేంటంటే మన న్యాచురల్ టూత్‌కి పెరిడాంటల్ లిగమెంట్ అని ఒక ఎలాస్టిక్ ఫైబర్స్ అనేవి మన వేరు 360 డిగ్రీస్‌లో ఉంటాయి. ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఫైబర్స్ ఉంటాయి. వాటికి మనకి ఇలా ఫోర్స్ పడ్డప్పుడు, ఇలా ఫోర్స్ పడ్డప్పుడు, ఇలా ఫోర్స్ పడ్డప్పుడు అవి వాటిని తట్టుకొని మనకి టూత్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా షాక్ అబ్జార్బివ్ యాక్షన్ ఇస్తాయి. అదే ఇంప్లాంట్ వచ్చేసి ఒక రాడ్ లాగా గట్టిగా బోన్‌తో ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. దీంట్లో పెరిడాంటల్ లిగమెంట్ ఫైబర్స్ ఉండవు. కాబట్టి ఇది ఆపోజిట్ న్యాచురల్ టూత్‌ని తగిలినప్పుడు సో, అదే కుషనింగ్ ఎఫెక్ట్ ఉండే పన్ను కనుక మన ఇంప్లాంట్ మీద ఇచ్చినట్టయితే ఆపోజిట్ న్యాచురల్ టూత్ ఎక్కువగా అరిగిపోయి అక్లూజల్ ఫోర్సెస్ అంటే మనకి బైటింగ్ ఫోర్సెస్ ఏదైతే ఉంటాయో దానివల్ల ఏర్పడే వేర్ అండ్ టేర్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఇంబాలెన్స్ అనేది తగ్గుతుంది. సో, కాబట్టి మనం ఎంచుకునేటప్పుడు మెటీరియల్‌ని డాక్టర్ గారు మీకు దానికి తగ్గట్టుగా ఎంచుకుంటారు. బట్ బేసికల్‌గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి స్ట్రాంగ్ హార్డ్ ఫుడ్ అట్లాంటివి అవాయిడ్ చేయాలి. నట్స్ లాంటివి అట్లాంటివి అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పక్కకని లాగి హారిజాంటల్‌గా తినే ఫుడ్ అట్లాంటివి అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రెగ్యులర్ మానిటరింగ్ ఎవ్రీ 3-6 మంత్స్ ఆర్ డాక్టర్ గారు చెప్పినట్టుగా మానిటరింగ్ చేసుకొని బైటింగ్‌ని చెక్ చేసుకుంటూ ఉండటం వల్ల ఏదైనా చేంజెస్ అది ఉన్నట్టయితే డాక్టర్ గారు కరెక్ట్ చేసేసి ఈ బ్యాలెన్స్ లేకుండా బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసేటట్టుగా డాక్టర్ గారు చూస్తారు.